హాయ్ అండి. నమస్తే అండి. ఈరోజు బోట్ నెక్‌లోనే చాలా అంటే చాలా డిజైనర్ ప్యాటర్న్ అనమాట ఇది. సో, మనకి 15 అనుకోండి షోల్డరు. అది ఎలాగో ఆల్రెడీ కొలతలు నేను ఇంతకుముందు చాలా వీడియోస్‌లో అయితే చెప్పానండి. సో, దాని ప్రకారంగా మనం ఇలా డ్రా చేసేసుకొని చాలా వీడియోస్‌లో చెప్పాను. అందుకని ఇక్కడ నేను స్కిప్ చేస్తున్నాను. సో, ఇది అయిపోయిన తర్వాత ఇది ఎక్కడైతే ఉందో ఆ లైన్ మనం స్ట్రెయిట్ లైన్ డ్రా చేసేసుకుందాం. రౌండ్ డ్రా చేసేసిన తర్వాత ఇది దాని తర్వాత మళ్ళీ దానికి ఇవతల వైపుకి ఒక ముప్పావు ఇంచు లేదా 1 ఇంచ్ వరకు ఇలా డ్రా చేసుకుందాం. డ్రా చేసుకొని మనం స్కాలప్ డిజైన్ పెట్టుకుంటాం కదా! మన స్కేల్‌తో అయితే స్కేల్‌తో లేదు ఏదైనా బాటిల్ క్యాప్స్ ఏదైనా మన ఇష్టం. మనం ఎలాగైతే చేసుకుంటామో అలాగా డ్రా చేసుకొని లాస్ట్ దాన్ని ఆ భుజానికి కలిపేస్తాం. కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసేసుకుంటాం. ఇది చంక రౌండ్ కోసం కూడా సేమ్ అదే 7.5 పెట్టి మనం చంక రౌండ్ డ్రా చేసుకుంటాం కదా! అది చేసేసుకున్న తర్వాత మనం కట్ చేసేసుకుందాం. స్కాలప్ డిజైన్ ఏంటంటే చాలా అందంగా ఉంటది. ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో కూడా ఉంది. అయితే కట్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా నీట్‌గా కట్ చేసుకోవాలి. తొందర పడకుండా. ఎందుకంటే ఆ కర్వ్స్‌లోకి కట్ చేయాలి కదా మనం. కరెక్ట్‌గా నీట్‌గా కట్ చేసుకోవాలన్నమాట. నేను పేపర్ మీద చూపిస్తున్నాను గానీ కొలతలన్నీ మన రియల్ బ్లౌజ్ కొలతలన్నమాట. సో, మొత్తం ఇదంతా కట్ చేసేద్దాం. చూసారుగా ఎలా కట్ చేశాను. ఇది కూడా నెక్ కూడా కట్ చేశాను. చేసేసిన తర్వాత ఇది తీసేద్దాం. ఇది ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నానో నేను దానికి సేమ్ ఫోల్డింగ్‌లో ఉంది కదా! అదే ఫోల్డింగ్‌లో వేరే క్లాత్ అనమాట. ఇది వేరే పేపర్ వేరే క్లాత్‌ని తీసుకొని కొంచెం ఎక్స్‌ట్రా తీసుకోవాలి. ఎందుకంటే లోపల కుట్లు వెళ్ళిపోతాయి కాబట్టి. సో, ఇప్పుడు దీన్ని మనం ఇలా విడదీస్తే ఇలా 2 వస్తాయి మనకి. ఇలా 2 వచ్చినప్పుడు ఈ మధ్యలో మనం ఏదైతే గ్రీన్ కట్ చేసుకున్నామో ఫస్ట్ దాన్ని బట్టి మెజర్ కట్ చేసుకున్నాం కదా! సో, అలా కట్ చేసుకొని మళ్ళీ ఇలా పెట్టేసుకోవడమే అంతే. ఈ స్కాలప్ అలా ఉంచేసుకోవచ్చు. లైనింగ్ తిప్పేసుకొని లేదా పైపింగ్ ఏసుకోవచ్చు. మన ఇష్టం ఇంక అక్కడి నుంచి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.